మొదటి దఫా ఇచ్చినాం, ఈరోజు రెండో దఫా ఇటీవలనే కలెక్టర్ గారి కార్యాలయంలో ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్ర వచ్చేందుకు రెండో దఫా కూడా మరోసారి 1,00,00,000 చీరలు 1,00,00,000 మంది మహిళలు ఇవ్వడానికి అప్పుడు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆకాశంలో సగం మహిళా తల్లు ఈరోజు నీటిలకు చీరిస్తే ఈసారి సెలక్షన్ చీర ఆ చిలుక ఆకు చీర వాళ్ళకి తీసుకున్నాడు. దాన్ని కూడా మనం ప్రెజెంటేషన్ ద్వారా చూపించినాం. ఆ 1,00,00,000 చీరల ఆర్డర్ కూడా ఈ సిరిసిల్ల పవర్ కార్మికులు పండించినాం. దానివల్ల కార్మికులకు 7 నుంచి 8 మాసాలు చేతి నుండి పని దొరికేటువంటి కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ చీరలు రాష్ట్రపతి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరు చూసిన గతంలో ఇచ్చిన చీరలు బెదురుకు కట్టేవాళ్ళు అడవికి దగ్గర ఉన్నటువంటి పొలాల వాళ్ళు. కానీ ఈరోజు మనం ఇచ్చిన ఇందిరమ్మ చీరలు అక్కడికి కనిపిస్తున్న ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చేసి అయితే ఇందిరమ్మ చీరను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఇది మా అన్న మాకు ఇచ్చినటువంటి చీర చెప్పని ఆడంబరంగా పండుగలకు వెళ్ళినప్పుడు కట్టుకునే విధంగా ఈరోజు చీరలు వచ్చే చీర కూడా అదేవిధంగా పండుగలకు కట్టుకొని వెళ్ళే విధంగా చక్కటి సమావేశాలు కట్టుకొని వెళ్ళే విధంగా ఉండేటువంటి ఆలోచన. మరి ఏదైనా కార్యక్రమం చేస్తే అందులో అర్థం ఉండాలని చెప్పిన ఆలోచన ఈరోజు ఇందిరమ్మ చీరల కార్యక్రమాన్ని అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం వేములవాడలో 150 కోట్లు పెట్టి 150 కోట్ల నిధులు మంజూరు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, వీటి వైద్యం కూడా బాధ్యత చూస్తున్న గరీబ్ అగర్వాల్ గారిని అందరూ కూడా 150 కోట్లతో వేమకు సంబంధించినటువంటి ఎండోమెంట్ అధికారులు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 10 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళ వరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామి రాసిన అందే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుతా ఉన్నాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన పూర్వజన్మ బంధంగా నేను భావిస్తా ఉన్నాను. సరే, ముందు వరుసలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు కనిపించవచ్చు, గరీబ్ అగర్వాల్ కనిపించవచ్చు, కానీ ఈ కార్యక్రమం చేయడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న పిల్లలందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందుతుందని చెప్పిన భావన పరమేశ్వరుడు ఆలయం పూర్తయితే మనందరికీ కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అనేక మంది భక్తులకు చక్కటి దర్శనము, స్వామివారి ఆశీస్సులు, లోక కళ్యాణం జరగడానికి వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిపేటువంటి కార్యక్రమం ఉందని మాట సందర్భంగా చెబుతూ రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కలిపి ఈరోజు ఇందిరమ్మ నిర్మాణమే కానీ గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణ వేగం ఊపందుతున్నది. ఈరోజు మీ కళ్ళ ముందు ఒక ఇందిరమ్మ ఇల్లే కనిపించవచ్చు, కానీ ఇందిరమ్మ నిర్మాణం వల్ల ఎంతమంది పని దొరుకుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మనం ఇచ్చే 5 లక్షలు, ఇది కూడా దేశానికి రోల్ మోడల్ అయింది. ఒక రాష్ట్రం 1 లక్షనే, మరో రాష్ట్రం 2 లక్షలు ఇస్తున్నట్టుంది. కేవలం తెలంగాణ 29 రాష్ట్రాల్లో సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి ఒక పేదవాడి ముందుకు వస్తే 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా దేశం ఉందంటే తెలంగాణ 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అలాంటి ఇందిరమ్మ నిర్మాణం ఈరోజు మొదలు పెడతా ఉంటే సుతానికి పని దొరికింది, కార్మికులకు పని దొరికింది, ట్రాక్టర్కి పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, ఇనుప దుకాణాలకు పని దొరికింది. ఈరోజు సిమెంట్ శిలాక సంబంధించి ఇనుప దుకాణం దొరికింది, సిమెంట్ దుకాణం దొరికింది, ఎలక్ట్రిక్ షాప్, ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు ఉపాధి దొరికి ఆ పరిశ్రమలు పెంపొందించే విధంగా ఈరోజు ఇందిరమ్మ నిర్మాణం ఊపాదుకున్నది. ముందుగా కొంతమంది ముందుకు రాలేదు, ఏమో గతంలో 10 ఇదే విధంగా ఇస్తాని ఇవ్వలేదు, వీళ్ళు కూడా అంతే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో అనేక మంది పేదలు వస్తున్నారు. ఆ పేదలందరూ కూడా 2వ దశ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈ ప్రభుత్వం కులం చూస్తలేదు, మతం చూస్తలేదు, పార్టీ చూస్తలేదు, గూడు లేదంటే ఇంకా పిలుస్తున్నాం, రేపుల చెట్లు ఉండడానికి నిజంగా పిలుస్తున్నాం. ఈరోజు పెంకుటిల్లు పత్రాలు కప్పుకొని బయట ఎప్పుడు పోతుందని చెప్పని ఉన్నటువంటి ఇళ్లను ఉన్నటువంటి వారికి గుర్తించి ఎలువలు ఉన్న వారికి ఇప్పటికి ఇచ్చినాం. ఈసారి 2వ దశలు కూడా గతంలో పేదవారు ఎవరైతే బేసిక్ నిర్మాణం చేసుకోరు, పిల్లలు లేకపోయి డబ్బు లేక ఆడిన వారిని గుర్తించి ఈరోజు 2వ దశలో ఇవ్వాలని చెప్తున్నారు. వాడికి కూడా ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరో కోణం కూడా రాబోతుంది. ఏదైనా గ్రామంలో ఈరోజు గోడల మీద రేపుల చెట్లు ఉన్న వాళ్ళు ఉంటే బహుశా గ్రామానికి 5 వారు టౌన్లో బాగుంటాయి. అలాంటి వారిని గుర్తించి ఆ స్లాబ్ వేయడం కోసం కూడా ఈరోజు ఒక మార్పు తీసుకొచ్చి
ఇందిరమ్మ ఇవ్వాలని చెప్పే ప్రయత్నం ఈరోజు చేసే కార్యక్రమం ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్లో జరుగుతున్న మాట సందర్భంగా చెబుతూ రైతు ప్రయోజనాల కోసం చేసే కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. రైతుకు సంబంధించిన పేటెంట్ హక్కు ఏ పార్టీగా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ అన్న ఆ రోజుల్లో రైతు రుణమాఫీ ఏకకాలు చేసిన మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా 75,000 కోట్లు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంచుమించు 25,20,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఒకేసారి నిధులు మంజూరు చేసి కొత్తగా సందర్భంలో రైతులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు ఇండియన్ నాణ్యమైన విద్యను అందించే ఒక లక్ష్య రూపంగా ఈ భారతదేశంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా నిర్మాణం చేస్తాము. మన జిల్లా కూడా 200 కోట్లతో 20,000 ప్రాంతంలో రావడం జరిగింది. సుమారు 2,500 మంది పిల్లలు 20 ఎకరాల పైన 200 కోట్లతో ఈరోజు దాన్ని నిర్మాణం చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో చదివేటువంటి పేద పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం పోషకాలతో కూర్చున్న న్యూట్రిషన్ ఫుడ్ను ఇవ్వడానికి కోసం కూడా ప్రత్యేకమైన ప్రణాళిక చేసుకుని 40% డైట్ ఛార్జీలు పెంచి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి గురుకులాల్లో కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో అన్ని గురుకులాలకు వెళ్ళి వాళ్ళకి జరుగుతున్నటువంటి భోజన వసతికి సంబంధించి కానీ అనారోగ్య వసతులకు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి వారి ఆరోగ్య శాఖ కూడా కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో గుర్తు చేసి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఏ విధంగా పోటీ పరీక్షలో అందులో సీట్ రావాలంటే అదే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు నిర్ణయం తీసుకున్నది. మన ప్రాంతానికి కూడా ఈ సిరిసిల్ల వేలాలు కూడా రాబోతున్నాయి. దానివల్ల సుమారు అలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక్కొక్కసారి 1500 మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయని చెప్పండి. వైద్య పరంగా కూడా ఈరోజు నిమ్స్ను ఆధునీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టిమ్స్ నయా ఉస్మానియా ఈ విధంగా చూస్తే ఈ 2 సంవత్సరాల 5 మాసాలలో ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదల కోసం మరో 36,000 బెడ్స్ నూతనంగా తీసుకొచ్చే విధంగా ఈరోజు పేదల కోసం వైద్యపరం కూడా కార్యక్రమాలు తీసుకుంటుందన్నమాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ రైతులందరూ కూడా నాణ్యమైన కరెంటు అందివ్వాలి. లో వోల్టేజ్ లేని సమస్యను పరిష్కరించాలని చెప్పని మన ప్రాంతంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంచుమించు 13 ప్రాంతాల్లో సబ్ స్టేషన్ మంజూరు చేసుకుని వచ్చినాం. ఇటీవల మరో 3 ప్రాంతాల్లో కలెక్టర్ గారు స్థలం ఇస్తే సిరిసిల్లలో 2 ప్రాంతాల్లో కూడా ఈరోజు నాణ్యమైన కరెంటు కోసం లో వోల్టేజ్ సమస్య లేకుండా కోసం విద్యుత్ సబ్ స్టేషన్ కూడా మన ప్రాంతానికి తీసుకుని వచ్చినాం. ఈరోజు మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా నేను మాధవ్ గారికి సూపరింట్ ఇంజనీర్ కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ ఎన్పిటి సంబంధించినటువంటి అధికారులు మాట చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంజనీర్లు నిర్మాణం చేసుకోవాలంటే మీరు కరెంట్ మీటర్కు మీ సేవలో డబ్బు గంట సరిపోద్ది. అది 3 పోలైనా 4 పోలైనా కిలోమీటర్ దూరం ఉన్నా ఎలాంటి డబ్బును మిమ్మల్ని అడగకుండా మేము వేస్తామని చెప్పాలి. అదేవిధంగా 5 HP మోటార్ ఓ రైతు కరెంట్ కనెక్షన్ కావాలంటే 8,700 సుమారు 9,000 రూపాయలు కడితే కిలోమీటర్ వరకు 10 కోట్లు పడ్డా 18 కోట్లు పడ్డా ఉచితంగా మీరు వేస్తామని చెప్పి కనెక్షన్ చేయడం జరిగింది. 7.5 HP మోటార్ ఒక రైతు కనెక్షన్ కోసం పెట్టుకుంటే కిలోమీటర్ ఉన్నప్పటికీ కూడా 13,000 రూపాయలు కడితే మీకు 18 కోట్లు పడ్డా ఉచితంగా కరెంటు తీసుకొని బిగించేటువంటి ప్రయత్నం నేను చేస్తామని చెప్పడం జరిగింది. మిత్రుల విషయం ఆలోచన చేయండి. వారేమో మేము కేవలం 8,000 కడితేనే మీకు కరెంట్ ఇస్తామంటున్నాం. 7.5 మీకు కేవలం 13,000 కడితేనే మీకు కరెంట్ కనెక్షన్ ఇస్తాం మీకు ప్రకటన చేసేది. అంతకంటే ముందు 6 కోట్లు పడితే 70,000 కడతా తప్ప 10 కోట్లు ఉంటే 1,50,000 కడతా తప్ప మీకు కరెంట్ కనెక్షన్ ఇయ్యను అన్నవాళ్ళు గొప్పవాళ్ళ. ఈరోజు కేవలం మీరు 8,000 కడితే కరెంట్ కనెక్షన్ గొప్పవాళ్ళ. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయవలసింది అందరికీ కూడా కోరుతా ఉన్నా. అంటే రైతు ప్రయోజనాల కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్పిటిసి ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరు తెలుగులన్నిటి కూడా ఈ గ్రామాల్లో రైతులందరికీ చేరవేసే బాధ్యతలు మీరు ఈ సందర్భంగా తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసే ప్రయత్నం చేస్తూ
నవస్తుంది కొందరు చూస్తే. చట్టానికి తూట్లు పడిచి చట్టానికి ఒడివేసి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మాటలు వ్యాసాలు రాస్తారు. ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఇబ్బంది అయింది, మరేస్తే ఉగండ వాళ్ళు ఈ దేశం చట్టానికి దొరకకుండా ఇతర దేశాలు తలదాచుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, రైతులను చైతన్యపరచాలి. ఏ ప్రాంత ప్రజలు కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ వేదికగా మనం మాట్లాడుకోవాలని చెప్పే సందర్భంగా మన ప్రాంత రైతాంగం, మన ప్రాంతంలో ఉన్నటువంటి సహకార సంస్థలు కాపాడుకున్న బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ముస్లింలు జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తుంది ప్రభుత్వాన్ని మాట సందర్భంగా నేను తెలియదు. అలాంటి వారి పట్ల చట్టం కరపత్రం చేసుకోకపోతున్న మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, మేము భయపడేది ప్రజలకు, మేము భయపడేది రైతులకు, మేము భయపడేది అధికారులకు, ప్రజల అభివృద్ధి విషయంలో తప్ప ఒకరిద్దరికి రెండు మాట్లాడితే వారి పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళు చూసి జాలి పడేది తప్ప వారి పట్ల వేరే వ్యక్తి ఉండదని మాట సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూల నుండి కూడా నూతన ఎంపిక ఉన్నటువంటి సర్పంచ్ సోదరు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా మహిళా తల్లులు, యువకులు, ప్రజా సంఘ నాయకులు అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం ఆనందదాయకం, శుభదాయకం మాకు సందర్భం చెప్తూ రావు రోజులు కూడా మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. మన ప్రాంత ఉత్పత్తులు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో మీ అందరి సూచన సలహాలు ఇవ్వాలి. తద్వారా మన జిల్లాను, రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పద్ధతులు తీసుకోకపోవడం మాట సందర్భం చెప్తూ నాకు బాగా గుర్తు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది వారు రోజు సిరిసిల్ల తెలంగాణలో ఇంచుమించు 27 మాసాలుగా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, నిస్సాయులందరికీ సాయాన్ని అందించాలి, అపన్నస్తం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి తీరులన్నింటినీ కూడా మీరు స్వయంగా గమనిస్తున్నటువంటి సందర్భంలో 99 రోజుల ప్రణాళికను 6వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకొని ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాలు, అన్ని మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలనలో ఇప్పటివరకు చేసింది చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేటువంటి ప్రగతి ప్రణాళికలు సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా జరిగి ఈరోజు జిల్లా స్థాయి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల 5 మాసాల్లో జరిగినటువంటి పరిపాలనలో మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భారతదేశం ఇతర రాష్ట్రాలు మన యొక్క ఆలోచన తీసుకుంటున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. దేశానికి తెలంగాణ పరిపాలన ఇందిరమ్మ రాజ్యం కేంద్ర సర్కార్ రోల్ మోడల్ అయ్యే విధంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మీరు చూస్తే పక్కన తమిళనాడులో విజయన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 200 యూనిట్ల ఉచిత కరెంటును ఈరోజు తమిళనాడులో ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాన్ని, అందుకే అంటున్న తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ అయింది. మనం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అధికారులు కలిసి చేసేటువంటి కార్యక్రమ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేరళలో సత్యసేన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విజయవంతంగా మహాలక్ష్మి స్కీమ్, మహిళా తల్లులందరికీ ఉచితంగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా చేస్తున్నామో ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించినటువంటి సతీశన్ గారు ఆ కేరళ రాష్ట్రం కూడా మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి సంవత్సరంగా పెట్టుకున్నాడంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ప్రజా సంక్షేమాలు అవలంబిస్తుందో ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు అందించిన కార్యక్రమం చేస్తున్న ఒకసారి గమనించమని కోరుతాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు, ఎస్సీ కేటగిరీస్ జరగలేదు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిపినాం.
50-37% ఉన్న తేలింది. 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో ఈరోజు చట్టం చేసి మనం ఈరోజు కేంద్రం పంపించినటువంటి చరిత్ర దేశానికి రోడ్ మోడల్ అయితే ఈరోజు ఈ బీసీ కులగణలో ఓ దశలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అడ్మిట్ చేసి రాజనాథ్ సింగ్ గారు హోంశాఖ మధ్య ఉన్నప్పుడు మీ కులగణకు వ్యతిరేకం, మీ కులగణ జరపమనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కులగణ జరిపిన తర్వాత ఆ క్యాబినెట్ లో మేము సైతం జనాభా లెక్కలప్పుడు కులగణ చేసి చెప్పిన సందర్భం ఇక సుప్రీంకోర్టు కూడా ఎవరు వెళ్ళి కులగణ వ్యతిరేకమంటే నేనే ఎవరి కులమితో తెలవాల్సిందే బీసీ కులగణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మార్గదర్శి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కులగణ జరిపడం అని చెప్తా ఉన్నా. ఎస్సీ కేటగిరీస్ కూడా ఎవరు శాసన చేయలేదు. 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాగానే మనం తెలంగాణలో అమలైనటువంటి సందర్భం. ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్టు రాష్ట్రం భారతదేశంలో ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మనకి సదనం చెప్తూ ఈ 99 రోజుల ప్రణాళికలు యాక్షన్ ప్లాన్ లో భాగంగా మరొక చక్కటి అవకాశం మన అసెంబ్లీలో మీ అందరికీ చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని, జీవిత బీమా పథకాన్ని ఈరోజు మనం అమలు చేయబోతా ఉన్నాం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. బహుశా ఎంత ప్రపంచంలో కూడా ఏ దేశం చేయనటువంటి కార్యక్రమాన్ని జూన్ 2 మనం చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ ఈరోజు పథకం ఏదైతే ఉందో బీమా పథకాన్ని ఎవరి కుటుంబంలోనైనా అందరూ బాగుండాలని ప్రార్థిస్తాం. ఈరోజు ఎవరైనా జరిగిపోతే ఆ కుటుంబ పెద్ద జరిగిపోతే ఆ కుటుంబం కట్టాలు కాకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మనం జూన్ 2 నుంచి అమలు చేయబోతున్నాం. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రం చేయలేదు, ఈరోజు మన రాష్ట్రం చేయబోతున్నది. ఈరోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి సందర్భాన్ని ఈ 99 రోజుల ప్రణాళికలో మీ అంశాన్ని చెప్పదలుచుకున్నటువంటి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు కానీ ఇవాళ వివిధ శాఖల అధికారులు కానీ ఎస్పీ గారు మాట్లాడినప్పుడు ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ లబ్ధిదారుల అంకెతో సహా చెప్పిన సందర్భాల్లో మీ అందరికీ కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్రం అప్పుడు రాష్ట్రంగా ఉన్న అత్యంత సత్తత మాత్రమే ఉన్న గత ప్రభుత్వం ఇచ్చిన ఒక స్కీమ్ రద్దు చేయకుండా 5 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఇవ్వని హామీ ఈరోజు సన్నబియ్యాన్ని కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసే ప్రయత్నం. రేషన్ కార్డు సంజయ్ 25,000 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చామని వారందరూ కూడా సన్నబియ్యించే కార్యక్రమం చేస్తున్నామని ఈరోజు పెన్షన్ సంబంధించిన అంశాన్ని చెప్తున్న సందర్భంలో రైతుల రుణమాఫీ సుమారు 46,000 కుటుంబాలకు రైతు రుణమాఫీ చేసుకున్నటువంటి ఈ విధంగా రైతులకు సంబంధించి కార్మికులకు సంబంధించి యువతకు సంబంధించి విద్యార్థులు అన్ని వర్గాలకు సంబంధించిన వారి కోసం చేసే కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితులలో మహిళా తల్లులు చాలా మంది ఉన్నారు. ఈరోజు గతంలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి మహిళా తల్లందరూ కూడా లక్షాధికారులుగా మార్పులు పావుల వడ్డీకి రుణాలు తీసుకొచ్చే కార్యక్రమం, తర్వాత వడ్డీ లేని రుణం కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తీసుకొచ్చిన కార్యక్రమం. ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు మార్చాల్సిన కార్యక్రమంతో ఇప్పటి వరకు బ్యాంకు లింకేజ్ ద్వారా 57,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా తల్లికి అందించే కార్యక్రమం. తక్కువ 20 లక్షలు కూడా ఇవ్వాలి, ఎక్కువ 50 లక్షల వరకే నేను తీసుకువెళ్ళని 20 లక్షల భాగంగా సర్కారులో కట్టినటువంటి వడ్డీ ఈరోజు తిరిగి ఈ ఖాతాలో చెల్లించే విధంగా ఇప్పటికే 3 మార్లు పండుగ వాతావరణంలో మన మహిళా తల్లికి సంబంధించి ఖాతాలు కూడా వేసుకున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరి కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కృషి చేస్తున్న ముందుకు పోతున్న క్రమంలో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని ప్రజా పాలన ప్రణాళిక పేరుతోటి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరుస్తూ గ్రామాల్లో ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ ఇప్పుడు చేసిన కార్యక్రమాలు ఇవి. ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పండి వారిని గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఈరోజు జిల్లా స్థాయిలో ఈ సమస్యలు కూడా తీర్మానాలు తీసుకొని భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకున్నటువంటి ప్రయత్నం చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు ఈ ప్రగతి
ప్రణాళిక సంబంధించిన సమావేశం జరుగుతున్న క్రమంలో మీరందరూ కూడా రావడం, మీ అందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా రాజధాని సిరిసిల్లకు సంబంధించి ఈరోజు రాష్ట్రం దేశానికి రోడ్ మోడల్ అయినట్టుగానే మన ప్రాంతాన్ని కూడా ఇతర ప్రాంతాలు మార్గదర్శకం ఉండే విధంగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రం లేదా ధార్మిక క్షేత్రం ఏ విధంగా పిలిచినా ఈ రాజధాని సిరిసిల్లలో ఈరోజు ఒకవైపు కార్మికంగా వైపు సిరిసిల్లలో, మరోవైపు వేములవాడలో ధార్మికంగా ఆధ్యాత్మికంగా దక్షిణ కాశీలో వెలిసినటువంటి వేమ రాజధాని ఆలయం ఉంది. ఈరోజు రెండు కూడా రైతులను ఓవైపు, ఇటు కార్మికులు ఓవైపు, ఆధ్యాత్మిక ఓవైపు, మహిళలకు ఓవైపు, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంది. మీరందరూ కూడా చూశారు. ఈరోజు ప్రధానంగా సిరిసిల్లలో చూస్తే నేకన్నా పౌరులు పరిశ్రమ మరింత ముందుకు తీసుకొని పోవాలని గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బకాయిలన్నింటి కూడా సుమారు 300 కోట్ల పైచీలకు చెల్లించి వారి చేతికి పని కల్పించాలని చెప్పని ఈరోజు చీరలను నేర్చేటువంటి కార్యక్రమం, ఈరోజు నుంచి కోటి చీరలను నేసే కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలకు అందించే ఇందిరమ్మ చీరలు మన సిరిసిల్లలో తయారవుతుంది. అది అందరికీ గర్వకారణం అని చెప్తాం. అవకాశం ఓ రకంగా ఈరోజు చేసిన పని నేతలకు కల్పించడంతో పాటు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఇచ్చేటువంటి చీరలు మన దగ్గర నుంచి సింహబాబు అనుకుంటే 80% మన దగ్గర నుంచి చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, గతంలో మనం 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు అనుకున్నాం. ఇందిరమ్మ చీరలు అందరికి ఇచ్చే క్రమంలో ఈరోజు ముందుగా మనం మహిళా సశక్తి సంఘాల వారికి తయారు చేసిన 65 లక్షలు తయారు చేస్తున్నాం. ఆ తర్వాత గ్రామాల్లో ఒక మహిళా సశక్తి సంఘాలకైనా మాకు లేదని చెప్పని తల్లులు అడుగుతూ ఉంటే సంఘంలో లేని అందరికీ రూపాయలు దగ్గర తీసుకున్నప్పుడు వెంటనే ఇవ్వాలంటే లేచే కార్యక్రమం కావాలి. చట్టాలు కూడా అర్థలేనటువంటి సందర్భంలో మాట ఇచ్చడం, ఆ మాట ప్రకారం ఈ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్లో సుమారు 37,000 మంది మహిళా తల్లికి విశ్రామం చెల్లించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేస్తున్న మాట సందర్భించడం. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం తప్పదన్న మాట చెప్పడానికి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈరోజు